తలపండిపోయిన భూషణ్ గారికి 3-4 తరాల అభిమానులున్నారు. ఈయన ముందు నిలబడి ఫోటో తీయించుకున్న ప్రముఖులెందరూ ఈయన పనితనానికి ముగ్ధులయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి అభిమానులు ఎవరైనా ఉత్తరం రాస్తే ఆటోగ్రాఫ్ చేసి పంపించే ఫేమస్ ఫోటో భూషణ్ గారే తీసిపెట్టారు. అక్కినేని నాగార్జున చిన్నప్పుడు అల్లరి చేస్తూ కూడా కదలకుండా ఫోటో కోసం నిలబడింది ఈయన ముందే. భూషణ్జీ, నా ఫేస్ ఫోటోజెనికేనా అని వగలుపోతూ మన డ్రీమ్ గర్ల్ హేమామాలిని ఆయన కెమెరా కోసం నిలబడినప్పుడు, చిట్టిగౌరు చిన్నారి శ్రీదేవి చిలిపిగా నవ్వుతున్నప్పుడు భూషణ్ గారి కెమెరా తడుక్కున మెరిసి వాళ్ళని వెలుగులోకి తెచ్చింది. ఇంకా ఎన్టీఆర్ చెప్పనలవి కానన్ని సార్లు భూషణ్ గారి కెమెరాకు టీవీగా దొరికిపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టాక ముఖ్యమంత్రి గారి ముఖ్యమైన ఫోటోలన్నీ భూషణ్ గారు తీసినవి. రామారావు గారి పేషీలో స్పెషల్ ఆఫీసర్ హోదాలో ఆయన చెప్పిన పని చెప్పని పని అనకుండా లెక్కలేనన్ని ఫోటోలు తీశారు. ఈవేళ ట్యాంక్ మధ్యలో నిలువెత్తుగా నిలబడి దివ్య ప్రభలతో వెలుగుతున్న తథాగతుడి నిజరూపం తయారవుతున్నప్పుడు భూషణ్ గారి కెమెరా సాక్ష్యమైంది. హైదరాబాద్ అందాలు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఒక చార్టులాగా చూడటానికి ఎంత ట్రిక్ ఫోటోగ్రఫీ కావాలో, అలాగే ట్యాంక్ బండు మీద కొలువైన విగ్రహాలు కనుమరుగైన భూషణ్ గారు తీసిన ఫోటోలు చెక్కు చెదరకుండా మెరుస్తూనే ఉన్నాయి. తర్వాత ఎవరు ఎన్ని ఫోటోలు తీసినా ఈయన తీసిన ఫోటోలే ప్రామాణికతను సంతరించుకోవడం భూషణ్ గారి అదృష్టం. ఈ కదలని బొమ్మల కళాకారులు కదిలే బొమ్మలకి చేసిన సేవ మరో గొప్ప కోణం. మంగమ్మ శపథం నుంచి దాదాపు 50 చిత్రాలకి స్టిల్ ఫోటోగ్రాఫర్గా పనిచేసి ఆ రంగానికి ఓ పరవడి దిద్దారు. భూషణ్ గారి ఛాయాచిత్ర కళకి ముచ్చటపడి స్నేహహస్తం కలిపారు బాపు రమణ. 2 మిత్రులు 3 మిత్రులయ్యారు. బాపు దర్శకుడైన మొదటి సినిమా సాక్షికి స్టిల్స్ మీరు తీయండి అని భూషణ్ గారికి బాపు రమణను పురమాయించలేదు. ఈయనే తీస్తారని వాళ్ళు, నేను తీయాలని ఈయన అనుకున్నట్టున్నారు. అంతే, అలా వాళ్ల స్నేహానికి సినిమా నీరు చుట్టుకుంది. సాక్షిలో ఈయన కోసం వేషం వాళ్ళు అడగలేదు, ఈయన కాదనలేదు. బండోడి పాత్ర రాసినప్పుడు భూషణ్ గారిని అనుకుని రమణ గారు, భూషణ్ గారే అనుకుని బాపు గారు, ఓ పాత్ర అనుకుని భూషణ్ గారు కదిలిపోయారు. బానే నప్పాడు అనుకున్నారు భూషణ్ గారు. ఆ తర్వాత బాపు గారి సినిమాలకి స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉద్యోగంతో పాటు నటుడి పాత్ర కూడా ధరించారు భూషణ్ గారు.